ತಿಳಿಯಲಿ ಬಾರದು ಗುರು ರೂಪವು ಸಾಕಾರವಾಗಿ ಹೋದು ತಿಳಿಯಲಿ ಬಾರದು ಗುರು ರೂಪವು
ರೂಪವಿಲ್ಲದ ದೈವ ನಿಜ ಗುರು ತಾವು ಪೇಳಿಸಿದ ತೆರ ನುಡಿಗಳ ನುಡಿಗಳಾಲಿಕೋದು. ಜೈ ಶ್ರೀ ಸದ್ಗುರುನಾಥ ನಮೋ బ్రహ్మస్వరూపులారా, ఈ గురుజన కార్యక్రమం ఇక్కడ వచ్చేటువంటి భక్తాదులకు దేనికి కొత్తదేం కాదు. ఎన్నో ఏళ్ళ నుంచి ఈ భజన కార్యక్రమ సమయం జరుగుతూ వచ్చింది. కాబట్టి ఈ మార్గం యొక్క మహాత్ములు, సద్గురువులు, వేదమూర్తులైనటువంటి శ్రీ అలసాబ్ స్వామి వారు మరియు వారి శ్రీశ్రైనటువంటి శ్రీ గురువారి శ్రీవేలు శ్రీమూర్తి స్వామి వారు కలిసి మెలిసి ఈ యొక్క బ్రహ్మాండానికి, ఈ యొక్క జగత్తుకి జ్ఞానాన్ని దారివేసినారు. ఎవరు కొరకప అంటే ప్రతి సభల చెప్తున్నాం. ఈ జగత్తులో ఒకటిగా రెండు కాదు, క్రిమి కీటాదులు, పశుపక్షాదులు, కంటికి చూడటువంటి జీవరాశి 80 లక్షల జీవరాశి ఉంటున్నాడు. వాటన్నిటికన్నా గొప్పమైనటువంటి వాడు ఈ మానవుడని నేను పైమెట్లో తీసుకుపోయినాడు. ఎవరు? ఆ పరమాత్ముడు. ఆ రకంగా ఈ యొక్క జన్మాన్ని పైమెట్టుకున్నాడు ఆ పరమాత్మ. ఈ యొక్క జన్మము పూర్వార్థ పుణ్యం ద్వారా మనకి లభించింది. ఈ యొక్క జన్మాన్ని ఊరికే వృతాగా కాలక్షేపం చేసి వెళ్ళిపోతే మరలా మనకు చిక్కింది కాదు, దొరికేది కాదు. ఈ జన్మం పావన కావాలప్ప అంటే మధ్యస్థులైన ఆ యొక్క సత్తువుల యొక్క సేవలో నిమగ్నమైనప్పుడే ఈ యొక్క జన్మ ముక్తి మార్గాన్ని పోయడానికి సాధ్యమైపోయిన మహాత్ములు, సత్గురువులు మనకి మరల తెలియపరుస్తున్నారు. ఆ రకంగా గురు సేవా చేయకున్నా గర్వము ధరలో మనసేసిన ముందకున్నా ముందే మరణము కాకున్నా వినయం పూర్వము నిజము తెలియకున్నా ఎలాగ దొరుకురా దైవము నీకు ఎలాగ దొరుకురా ఎలాగ దొరుకునో గురులా గురులా హరి గురే కనులా పొయ్యకున్న వారి ఎలాగ దొరుకునురా దైవము నీకు ఎలాగ దొరుకునురా. ఉంది. ఆ రకంగా ఈ జగత్తులో అన్నింటికైనా ముఖ్యమైన అంటే స్వామి సేవ, గురుసేవ. కొన్ని మీరు కలుసుకోవాలప్ప అంటే ఈ మార్గం యొక్క మహాత్ములు శివాలు చేసినటువంటి సేవా ఫలితమే. వారే ఆ ఒక అరిసోత్సవంలో నేను కాకపోతే పొద్దు నేనెవరో మీరెవరో ఇది చేయడానికి సాధ్యం లేదు. ఆ రకంగా సేవకు అంత ప్రాముఖ్యత ఉంది. ఆ రకంగా గురు సేవ చేయకున్న గర్వాము ధరలో అన్నది స్థిరమించుకున్న మృత్యు రాకముందే మరణామకు నిర్ణయం పూర్వము నిజమవుతుంది. నీకు ముందు మృత్యుని మరణాన్ని సంస్తుంది. మరణ ముందే వరడువ మార్గకాణిరి కరుణుల గురువిన పాద విరదనోమిరి శరీరజో సరిపదారి విరియగాడిరి నరన నామకి గురు తేనుంటూ త్వరిత కాడిరి ಎಚ್ಚರ ಮರತಿರಲಿ ಪ್ರಾಣಿನಿದು ಸಮಯ ನೋಡಿರಿ ಅಕ್ಷರಾದಿನು ಗೊತ್ತು ಕಳೆದರೆ ముందుకి మానది మృత్యుది చేస్తుంది. మరణంలో నాటకాన్ని కరుణ గురుణ పద ఏమి త్వరగా ఆ వస్తువు యొక్క సేవలు నిమగ్నత నీ యొక్క జన్మే పావనమతిని మహాత్ముల సత్తులకి తెలియపరుస్తున్నారు. ఆ రకంగా ఉండాల బంధు ಗುರುವಿನ ಕೂಡಿರಿ ಮಗಳ ಸಂಸಾರದ ನಿಮ್ಮ ನೋಡಿರಿ ನೀವು ಧನ್ಯರಾಗಿರಿ ಬಂದು ಗುರುವಿನ ಕೂಡಿರಿ
ఖర్చు యొక్క సూర్యుడు మా జన్మ పావనవుతుందని మట్టి మరణం వల్ల ఆ రకంగా జరగబంధు పోయినప్పుడు సాగర సంసార దాంట్లో ఈ యొక్క భోసాగరం నువ్వు పడిపోతే సాధ్యమవుతుందా? కానీ కొందరు సమస్యలు రావచ్చు. ఏం సమస్యను విడిచిపెట్టాలా వదలాలా అని విడిచిపెట్టాలి లేదు, వదలలేదు. ఆ రకంగా ఎంత ఉపయోగించుకోలో అంత ఉపయోగించుకోలే. మన అక్కడ ఉండేది పొద్దు ఒంటికి ముఖ్యమైనది పదార్థాలు రెండు ఉన్నాయి, కానీ ఒకటేస్తే రుచి వస్తుంది. ఏమి? ఉప్పు, లవణం అనేది. ఎంత ఉపయోగించాలో అంత ఉపయోగిస్తే ఆ ఒక ఆహారము రుచి దొరుకుతుంది. ఎక్కువేస్తే వ్యత్యాసం వస్తుంది. ఆ రకంగా ఈ జగత్తులో ఉండి ఉండక దేనిట్టుగా మనం జీవనం చేస్తే స్వామిలో మనం లీనమయ్యేదానికి సాధ్యమవుతుంది. దీన్నే మనకు సాధ్యమవుతుందా? అంటి అంటగా ముట్టి ముట్టగా జంట గూడవలెరా రెంటికి మిక్కిలి రూపమాత్రుడై వెంటయుండవలెరా పూర్వాజ్ఞానం పరమానందం కోరుచుండవలెరా వెనుక మనకులకు ఎడతరలేక వెలుగుచుండవలెరా. ఆ రకంగా అంటి అంటక ముట్టి ముట్టక జంట గూడవలెరా రెంటికి మిక్కిలి రూపమాపై ఎంత ఉండగలరా అని చెప్తారు. ఇప్పుడు కుంభారు పురుగు ఉందండి. ఆ కుంభారు పురుగులో ఉన్నంత వరకు దానికి పురుగుగా అంటుందండి. బయట వచ్చిన తక్షణమే ఇంత కూడా ఇప్పుడు ఉండదు. ఆ రకంగా మనం కూడా ఈ జగత్తులో లేనట్టుగా జీవనం చేస్తే మన జీవనమే పామవుతుంది. దీంతైనా మనం ఉంటే ఎన్నిటికీ ఆ యొక్క స్వామి యొక్క నామస్వామి చేసడానికి సాధ్యం లేదని మహాత్ములు మనకి వల్ల పూర్వపరుస్తున్నారు. చూడండి, అక్కడ కమ్మం ఉంది పెద్దది. ఆ కమ్మమును మనం రెండు చేతితో మనం ఆరంభించుకున్నామా? ఖమ్మం మనముని ఆరంభించుకుందా? రెండు మనము చేతి పట్టుకుని ఆరంభిస్తున్నాం. ఇదంటే నువ్వు విడిచిపెట్టు వేసేది. ఆ రకంగా అదే రకంగా ఈ జగత్తులో నువ్వు ఇంటి కూడా లేనట్టుగా జీవనం చేస్తే స్వామిని రక్షణ చేసేందుకు సాధ్యమవుతుంది. ఈ జగత్తు ఉన్నటువంటి స్వామిని నువ్వు మనిషి కూర్చుంటే సాధ్యమవుతుందా? ఎన్నటికీ సాధ్యం కాదు. ఎవరితో నీ జగత్తుకు వచ్చినావు, ఏం చేస్తున్నావు, మరలా ఎవరిలో ఏమైపోతున్నావు. ఎక్కడ ఉంటామో ఇక్కడికి వస్తామో అక్కడికి ఏదో వస్తుందో గ్రక్కును గురుని కలిసితే నాకునండి ముక్తి పాడుకుందేమి. నా మహాత్ములు ఎవరు కొరకు ఈ యొక్క జ్ఞానాన్ని దారపోసినారు? మన కొరకే. అన్యాక్రాంత మానవుడు హదోగతికి పడిపోతున్నాడు. వీడి యొక్క సన్మార్గంలో తీసుకునే సదుద్దేశంతో దుర్మార్గం కాదు. ఆ రకంగా మన కొరకే వెయ్యనక పొగలనక వాళ్ళ దూడిచిపెడితే మనం ఏమంటున్నాం? ఊరికే చేస్తున్నాం మార్గంలో. కొందరు అన్నో సంశయంలో దేవుడు స్వామిగా ఏ రకంగా చెప్తారని చేరేది ఒకటి కాదు, తెలుసుకోవాలా. తెలుసుకోలేదప్పంటే వృధా అయిపోతుంది. ఆ రకం కాదు. ఆ రకంగా చేరినాం. ఏం చెప్తున్నాం మనకి దాన్ని వినాల. ఎంత సాధ్యమైతే అంత. ఆ రకంగా మన ఒక జీవనాన్ని ఇప్పుడు నడుపుతున్నాం కదా. మన దేహ కుదిరిపోసిన కొరకు ఒక దినానికి 24 గంటలండి. దాంట్లో ఏం చేస్తున్నాం? పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఒక 8 గంటలు లేదా 12 గంటలు ఏదో ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో కానీ గవర్నమెంట్ పని కానీ చేస్తాం ఉద్యోగం. మరి మన వ్యవసాయ పనులు కూడా మనం పాల్గొంటాం. 12 గంటలు ముగిసిపోయారు. మిక్కిన సమయం ఏం చేస్తున్నాం? స్వామి ప్రసాదం చేసి ఊరికే వెళ్ళిపోతే సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. నీకు ఎంత సాధ్యమవుతుందో అంతే పొద్దున సాయంకాలం వాని యొక్క నామస్మరణ చేసినదే నీ యొక్క అంత్యకాల అశ్రకాలంలో నీ ఎంట గంట నిన్ను కాపాడుతుంది. కర్మం కాలే బహుమర్మం
పరంధాముని పాదములను పాదరక్షలు కాకపోతే ఎలా పాలించునురా మూల బ్రహ్మము ఎలా పాలించునురా. ఆ రకంగా క్షణము పూజించుకోను ఎంత ఆయన పుణ్యం ఇంటికి విడిచి అనంత సాధన. ఆ క్షణము వాని యొక్క నామస్మరణ చేసిందే నీ యొక్క అంత్యకాల కాలంలో నిన్ను కాపాడడానికి సాధ్యమవుతుంది. అది విడిచిపెట్టి నువ్వు సంపాదించినట్టు నీ యొక్క ధనము, ఇల్లు, పెళ్ళాము, పిల్లలు నా దీంట్లో నువ్వు పడిపోతే సాధ్యమవుతుందా? అవి అవన్నా వాళ్ళు ఎవరైనా నీ ఎంట అజెంట వచ్చేది సాధ్యమవుతుందా? నేను నీకెన్నిటికీ కాసిన బంధువులందరూ బహుదూరమైరి బంధువు నీవే కదా అందమైన గురు అల్లి సాయబహు పందికి చూపే కదా ఏ దయానిధి ఓదయముగా ఆధారము నీవే సాధువైన ఈ అనాది ద్రోహము వీళ్ళందరూ ఉన్నంత వరకు నీలో చైతన్యం ఉన్నంత వరకు వీళ్ళకి దూడిచిపెడుతున్నావు. నీలో చైతన్యము తక్కువైందప్ప అంటే నిజంగా సాధ్యమవుతుందా? పాపం ఏదో దుడిచి ఏమో రక్షణ చేసినావు ఏమో బాగా చూసి వాడుకో చూసి జూన్ చేయంటే వాళ్ళు చెప్పినాను ఊరుకుంటా అడ్డాడు వస్తావు అక్కడ ఒకరు కూర్చో ఎట్లా చెప్తారు కొడుకు చెప్తున్నాను పెద్దలు దాన్ని వినాలా మనకి అది ముందు మంచిది దాన్ని విడిచిపెడితే ఏమి లేదు. ఆ రకంగా బంధువులందరూ బహుదూరమైన బంధువు నీవి కదా అందమైన గురు అల్లి సాహబు పెళ్లికి చూపుగా ఆ సభ్యు యొక్క సేవలో నిమగ్నమైనటువంటి వాడే నీకు అంత్యకాలంలో అసలు నేను కావడానికి సాధ్యమే. ఈ రాయ ఉదయంగా ఆధారం ఇవే సాధువైన ఈ అనాది ద్రోహము నిన్ను రక్షణ చేసేది వాళ్ళను వేడుకో. పరమాత్మ దేవమయ ఈ సర్వ జగత్తు నేను పంపించినావు, నేను చేసేదంతా సర్వ తప్పులు నన్ను మన్నించు. నీలో నేను యొక్క దావ చూపించిన వాళ్ళు మనం వేడుకోవాలా, మొరపెట్టుకోవాలా. అది వేడుకోము మొరపెట్టుకోము మన ప్రార్థన చేయడం దొరుకుతుంది, మనకి దొరుకుతుంది. ఏమి ఎన్నిటికీ దొరకదు, చిక్కదు. కానీ ఆ మహాత్ములు ఎంత జ్ఞానాన్ని దారిపోయేలప్ప అంటే రోజు కాలేదు, వారం కాలేదు, నెలకు కాలేదు, ఒక సంవత్సరానికి కాలేదు, 12 ఏళ్ళు సేవ చేసినటువంటి ఫలితం ఉండి రచన చేసినటువంటి మహాగ్రంథము మన ముందు శ్రీ పారమార్థ శక్తులు మరియు పరతత్వ కాదు. ఇహతత్వం కాదు, ఇహతత్వం అంటే ఒక ప్రపంచ యొక్క వ్యవహారాన్ని తెలియపరిచేది. పరతత్వపాయం అంటే ఈ ఒక నర పరమాత్మ యొక్క విషయాన్ని అర్థగర్భితంగా వాక్యం మనకి తెలియపరిచినది. వాక్యం ఒక తత్వం చదివితే అయ్యంతా జీవిస్తుందండి. ఎన్ని గ్రంథాలు పరిశోధన చేశారా మహాత్ములు, సద్గురులు, ఎన్ని మహాత్ముల యొక్క ద్వారా అనుభవం ద్వారా తెలుసుకొని రాసినారు. అంత రాసినా కూడా నా ద్వారా జరిగింది, నేను రాసినాను. ఎక్కడన్నా చెప్పుకున్నారా? ఆ గ్రంథంలో చెప్పేయండి. ఏం చెప్తున్నారు? అలిసా స్వామి గారు గురుని అది అది మిక్కిలున్నారు అమరని సమానందములను ఇది లేని గోచరెల్లకు అది మాట్లాడగని అన్ని సాయము గురుని అది నా శిష్యులలోనా అది మూర్ఖుడాలేనానే. ఆ రకంగా అట్లా మహాత్ములు పెద్దదే నాకేమీ తెలుదు, అతి కాముడు. మనం ఎవరు ఒప్పుకుంటే పొద్దు ఎవరు ఒప్పుకో. నాకేనా తెలిసినవాడు ఈ జగత్తులో, నాకైనా గొప్పవాడా? అదే మన ఒక మూర్ఖతను, అదే ఒక అజ్ఞానత్వం. దాన్ని విడిచిపెట్టాలా. కానీ అది విడిచేయడానికి సాధ్యం కాదంటారు. ఎందుకొరకు? ఈ దేహం ఉన్నంత వరకు అది తరలిపోవన్నా
రకంగా సాధనముల చేత సమకూర్చును. ప్రతి నిత్యము సత్సంగులు గురుసంగులు కలిసి నిలిచి ఉన్నప్పుడే దాన్ని విషయానికి సాధ్యం అవుతుంది. తక్షణమేది విషయానికి ఎన్నిటికీ సాధ్యం. ఊరికే దొరకది మాట నూరేళ్ళు తపస్సు చేసిన రాది మాట ఊరు మాయా లోపలుండే నవంశులకు దురపున ఎంతో పురములో ఉండే మనదానులనే గాని దురాములేడు దైవం విరమానులకు దగ్గర ఏళ్ళు తపస్సు చేసిన అనమాట. ఊరు మాయలున్న దొరకాపురం నుండి మర్గానికి దొరక అంటే తెలివితో నడిచేవాళ్ళకి దొరుకుతుంది. కానీ మరపులో అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎన్నటికీ చిక్కదు దొరకదు. అట్లా ఒక జ్ఞాన మార్గానికి గురు మార్గం దొరికిందండి. మన ఊరికే ఇంతగా వస్తువులు పోతుందంటే మళ్ళీ మరలా చెప్తూనే ఉండి చెప్తుంది భగవద్గీత. పునరపి జనం పునరపి పుట్టినోడు కావాల్సింది. మళ్ళీ జన్మ ఉందా ఎవరు చూడలేదు. మన పెద్దలందరూ కూడా వెళ్ళిపోతున్నారు. మన తాత ముత్తాత గారు మనం కూడా ఇప్పుడు సాధ్యం ఉందా? వాడి యొక్క ఆజ్ఞ అయితే ఒక క్షణము ఇప్పుడు దానికి సాధ్యం. మన స్వస్థానికి మనము చేరుకోవాల్సింది. ఇది బాడగిరిలో సొంత ఏమి ఆ ఇల్లు వెతుక్కోవాలి. ఎల్లి నీ తెరలు కళ ఇది స్వస్థలం ఉంది. నీ సొంతం ఆడుంది. ఆ స్థలాన్ని ఆ స్థలం దొరకలప అంటే ఎవరి ద్వారా దొరుకుతుంది? ఈ యొక్క సత్తుల సేవలో నీ ఎన్ని ఏళ్ళు కూడా ఇది సాధ్యం వాడని మహాత్ముల ఆ రకంగా పూర్వార్త పుణ్యము ద్వారా ఈ యొక్క మానవ జన్మ మనకి లభించిందండి. నరజన్మానం దుర్లభం. నరుడే నారాయణుడు, మానవుడే మాధవని పెద్ద కథలో ఉంది. దీన్ని మనం పూర్తి వృధాగా నిష్ప్రయోజన కాలక్షేపం చేసుకుంటే మరలా మనకి చిక్కదు దొరకదు. జన్మమురా నరులకు వ్యక్తముగా కృతగా నువ్వు కాలక్షేపం చేసుకుంటూ మరలా చిక్కదు దొరకదు. వ్యక్తము జన్మమురా నరులకు వ్యక్తము అర్థములు ఒక కర్తలమని కర్మలెక్కలు. ఈ జరుగుతుంది ఆ యొక్క స్వామిని నువ్వు తెలుసుకోకపోతే ఈ నేను కూడా సాధ్యంగా ఈ మహాత్ముల సత్తువులకు తెలియపరుస్తున్నారు. ఆ రకంగా ఇప్పుడు వచ్చినాం స్వామి యొక్క సేవలో పాల్గొన్నాం. తెలుసుకోవాలా? తెలుసుకోకపోతే ఎన్నేళ్ళు కూడా అది సాధ్యం కాదు. మనం ప్రార్థన చేయాలా? అది ఇచ్చేది ఆ స్వామి కృష్ణుడు. నువ్వు ప్రార్థన చేయలేదు, మనం వేడుకోలేదు, ఇంకెక్కడ దొరుకుతుంది? ప్రశ్న దీప్తితే దాటలేరయ్యా ఈ కోటలెల్ల
దుఃఖంలోన కరుణోదయము మనకు ముఖ్యం తెలుసు చెప్పాల పరమాత్మ దయమని జగత్తుని పంపిస్తున్నావు. మనం ప్రార్థన చేయలేదు, నన్ను వేడుకోలేదు, మనకి ఎక్కడ దొరుకుతుందని. నన్ను ఎవరు కొరకు రాశారు మహాత్మ సద్గురు మన కొరకు. వేడు వారేనా ಹಿರಿಯರು ಮೋಕ್ಷ ಬೇಡುವರೇನೋ ಬೇಡುವರೇನೋ ಈ ನುಡಿ ಜನರ ಹಾಗೆ ಕೂಡಿಯಾಡು ಪ್ರೌಢ ಮನುಜರು ಬೇಡುವರೇನೋ ಹಿರಿಯರು ಮೋಕ್ಷ ಬೇಡುವರೇನೋ. ఆ రకంగా బేడులోని ಹಿರಿಯರು మోక్ష బేడులోని ఎవరి కొరకు మోక్షం కొలిచారు? మన కొరకు. వాళ్ళ కొరకు ఏమైనా తీసుకుపోయినారా? వాళ్ళ గంట కూడా ఏమి తీసుకుపోలేదు. మనకి అంతా దానికి ఉదాహరణ వచ్చారు. సొంతానికి వాళ్ళ కుటుంబానికి కానీ ఏమి కూడా తీసుకుపోలేదు. వాళ్ళు రచన చేసినటువంటి మహాగ్రంథం మన ముందుంది. దానికి వెలకట్టు తెలుస్తుందా? ఎన్ని డబ్బులు ఇచ్చి కూడా తీరుతుందా మనకి ఆ జ్ఞానానికి? నాకు ఏమి లేదప్ప, ఈ జగత్తుకి దీన్ని పంపించినాను, ఈ జీవుతో నన్ను ప్రాప్తం చేయి అవును కదా. ఆ ప్రార్థన చేయలేదు అంటే వృధా అయిపోతుంది. ఎన్నటికీ అని మనకి తెలియపరుస్తున్నారు. ఆ రకంగా ఈ యొక్క విషయ సమయం మళ్ళీ మనకి చిక్కదు, దొరకదు. దొరుకుతుంది ఏమి చెప్తారు కన్నడలో, మాకు ఆడేవారు రైతు ముత్తు పొడవేరు అవుతుంది. ఒక గల చేసే ఒక వజ్రం ఉంటుందండి, దాన్ని పిల్లలు చేతికి చెప్తారు ఏమి నిలుస్తుందని. ఓ రాయి తీసుకొని నేను పలుకొడితే చూడలేకపోతుంది. ఏమన్నా మనం గడిచడానికి అవుతుందా, వెలకట్టడానికి అవుతుందా? ఆ రకంగా కాకూడదు. ఆ రకంగా ఇట్లా ఒక అమూల్యమైనటువంటి జీవనం మనకి దొరికింది ఈ యొక్క మానవ జీవితం. దీన్ని సద్గతి పొందాల. దుర్గతి పొందితే ఎన్నిటికీ సాధ్యం కాదు అని మహాత్ములు సద్గురు మనకి తెలియపరుస్తున్నారు. ఆ రకంగా ఇంకా ఏ రకమైనటువంటి సత్సంగ కార్యక్రమం ఇంకా ఉండే, ఇంకా రెండు ఉన్నాయి ఈ ప్రాంతంలో. మాట్లాడిన కూడా ఈ సభలో ఎన్నో ఏళ్ళు సేవ చేసినటువంటి అన్న ఉన్నారు, అక్క ఉన్నారు, తెలిసిన పెద్దలు ఉన్నారు. వారి ముందు మేము మాట్లాడుతాం పాటి అత్యాలి ప్రతి కనిష్టమైనటువంటి వారు. ఏమో మీతో పెద్దల ద్వారా వాక్యాలే మీ ముందు పెట్టుకున్న వాణి, ఇది మా వాక్, ఇది బ్రహ్మ వాక్. ఎందుకంటే చెప్తున్నారు ఈ యొక్క మహాత్ముల యొక్క ఈ యొక్క మహాత్ములు చెప్పినారు, ఇది నా వాక్ కాదు, పరమాత్మని వాణి ముఖాంతం నేను పలికినాను. బ్రహ్మవాక్యమే ఇది బ్రహ్మవాక్యమే బ్రహ్మ నమ్మ మీరి దిమ్మ సమనవే మోసగారతే నాశవారుని లేసు వేళి రాయనమన మైసుదనింది. ఇట్లా మహాత్ములే సద్గురులే ఆ రకంగా కలిపినప్పుడు వారి యొక్క పారదులు కూడా ఒక అనుమాత్రము సమానం. మన ఎంజాయంటే కూడా ఏమొచ్చేదానికి నాది నాది నాదైనా ఈ కనుక పోగలనుక పోరాడుతున్నావు. నీ అంతకంటే ఏమొచ్చిందో సాధ్యమైందా? నాది నాది నమ్మేవు, నీ తినవచ్చు ఎదురా, నీ తినవచ్చు నీవు తెలియదే నిజము స్వర్గము నన్నదెందు నీరు ఇందాదు నీవు చదువుకోదరే నిన్నమందు నేను అనుభవ. నువ్వు వచ్చేటప్పుడు ఏమి ఇష్టపడాలేదు, పోయేటప్పుడు కూడా ఏమి చూడడానికి సాధ్యం లేదు. అంత ఇక్కడే వదిలేసుకోవాల్సింది. ఏమో గర్భము నుండి తనము తేలెవరు వెళ్ళిపోయినాడు వెంటరాదు లక్షాధికారైన లవణాన్ని గాని మెరుగు బంగారముందబోడు విత్తమోచన చేసి వివరీముటే గాని కూడబెట్టిన
ఏమైనా మనకి పొద్దు బంగారు ఊరికే ముఖ్యమైపోతుందండి రేటు. వెండి అంతే, ఎందుకు చెప్తున్నావు అంటే అదంతైనా నడుస్తామా అక్కడ ఆకు సర్వ వేసుకుని నేనేం తక్కువ నాకు నేను దానికి పెద్ద సర్వ వేసుకోవాలంటారు. ఎందుకు చెప్తున్నావు అంటే మరి ఏంటంటే ఏమి రావు ఊరికే భ్రమ. ఆత్మ వెళ్ళిన దేహము అగ్నిగోత్రుని పాలు కఠిన మనమంటే ఎంత దాచున్నాం పెడుతున్నాం, మన ఏంటంటే ఏమైనా వస్తున్నా అంటే ఐశ్వర్య నిమిషది ಬರೇ ಮತ್ತಲೇ ಹೋಗುವನಿಗದಿ ಯಾತರ ಬಾಳೋ ಈ ದರಿದ್ರಿಯುಳು ಜಗದಾತನಲ್ಲದೆ ಯಾತರ ಬಾಳೋ. ధైర్యశాలి సూర్యవంతుడైన కానీ ఇంకొన్ని సాధ్యం ఉందా? ఆయన యొక్క ఆజ్ఞ అయితే ఒక క్షణం కూడా ఇక్కడానికి సాధ్యం కాదని మహాత్ముడు మనకి మరల వల్ల సుధారకంగా నీ ఏంటంటే ఏమి రావప్ప ఇంకా ఏం చేసుకుంటే సాధ్యమైతే పాటే నువ్వు చేసినటువంటి సత్కార్యం స్వామి యొక్క సేవనే ఎంతకాలం వర్షకాలంలోనికి కఠినటువంటి ఒక గుణమని అదే గొప్పమైన మహాత్ముల సత్తులు మనకు తెలియజేస్తున్నాయి. ఆ రకంగా ఆ మహాత్ముల యొక్క సత్తు యొక్క సేవలో వాటి నుండి మార్గదర్శనం పోతే మన జీవితం వారు చెప్పేది మనం చేసేటంటే ఎన్నిటికీ అది సాధ్యం కాదని ఎందుకు తెలియపరుస్తూ అదే రకంగా యాకే తెలియని వారు గురువులకు సాకార వాహికులు లోక వర్ణాశ్రమణ హైత అనేక సంశయ పరివేసి పరలోక సేవిస్తున్న ఈ కలిలో కలిగి కనపడుతూ ఇలా గురువుకి అన్ని రకంగా సహకారం చేస్తున్నాడు. జాతీయ తెలియని వారి గురువుకు సహకార వాళ్ళు ఒక రకంగా అన్ని రకంగా మనకు పరమాత్మ సద్గుణాలు మనకి రక్షణ చేస్తున్నాడు. ఒక అడుగుజాడు అయిపోతే మనకి మంచి మార్గం వస్తుంది. నాకు జాతీయ గురువు సహకారం లోక వర్ణాశ్రమం అహిత అనేక సంశయ ఈ లోకంలో అన్ని సంశయాలన్నీ పక్కబుద్ధి ఈ యొక్క మార్గదర్శనం పోతే ఈ జీవనం పావనమైన మహాత్మ సత్వం మనకి తెలియపరుస్తుంది. ఆ రకంగా ఆ మహాత్ముడి నుండి మార్గదర్శనంలో వాటి నుండి మార్గంలో వెళ్ళిపోతే మహాజీవులను పావనమైతుందని మీ అందరికీ తెలియపరుస్తూ ఈ యొక్క సత్సంగ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఈ జీడిపల్లి యొక్క భక్తాలకు మరియు చుట్టుపక్కలైనటువంటి గురుకుల వాసులకు ఆ పరమాత్మను ఆయురారోగ్యం ప్రసాదించాలని చెప్పి ఈ యొక్క సత్సంగాన్ని చెప్తున్నాను. దైవమో మనకు అగో పాడుచున్నాడు ఇదిగో కన్నులా తెదుట వెలుగుచున్నాడు అదిగో దైవమో మనకు అగో పాడుచున్నాడు ఇదిగో కన్నులా తెదుట వెలుగుచున్నాడు అదిగో దైవమో మనకు అరుపాడుచున్నాడు నమ్మిన వారికి నిమ్మయిన
పరమాత్ముడాని నమ్మి పడపుత్రముగాను పరమాత్ముడాని నమ్మి పడపుత్రముగాను నిర్మించే జనులను నిర్ణయముగాను నిర్మించే జనులను నిర్ణయముగాను కరుణించు రక్షించు కాపాడు మనను కరుణించు రక్షించు కాపాడు మనను అదిగో దైవము మనకు పాడుతున్నాడు ఇదిగో కన్నుల ఎదుట వెలుగుతున్నాడు అదిగో దైవము మనకు పాడుతున్నాడు దీనికన్నా ఇంకా ఎవ్వరు లేరు దీనికన్నా ఇంకా ఎవ్వరు లేరు నారాయణం బోలా నమ్మారి వీరో నారాయణం బోలా నమ్మారి వీరో తానే తానైనాడు తగు వేల జలరు తానే తానైనాడు తగు వేల జలరు కానకుంటేను తగులా గురు నడుగలేరు కానకుంటే తగులా గురు నడుగలేరు అదిగో దైవము మనకు పాడుతున్నాడు ఇదిగో కన్నుల ఎదుట వెలుగుతున్నాడు అదిగో దైవము మనకు పాడుతున్నాడు జై శ్రీ సత్యనారాయణ బ్రతికినన్నాళ్ళు గురు సేవ బ్రతికినన్నాళ్ళు
ಚಾರು ವೇದ ಪ್ರಮಾಣ ವಾಕ್ಯಗಳ ಮೂಲವನ್ನು ತಿಳಯಿ ಕಾರಣ ಸ್ವರೂಪ ರೂಪಾಯೇ ಮೂರು ರೂಪಗಳಿಂದಲೂ ಬೇಗ ಸ್ಥಿರವಾಗಿದ್ದವರ ಪಾರು ಮಾಡುವ ಪೂರ್ಣ ಪುಣ್ಯನಿಗೆ ಶಿವಗೆ ಪರಮನಳು ಪರಿಪರಿಯ ಲೋಕಗಳು ಇರುವಂತ ವಿಧವಾನರು ಇತರ ನಿರ್ಮಾಣ ಫಲಗಳನ್ನು ಮಾಡಿ ಗುಣಪಡಿಪದಯ ನ್ಯಾಯ ದೈವಾದ ಮರ್ಮದಿ ಕರಿಯ ಸಂಶಯವೆಲ್ಲ ಪರಿಸುವಗೆ ಶಿವಗೆ ಮಾಯ ಮರುವೆಂತೆಂಬ ಮಡುವಿನಳು ಹುಳಮೊಳಗೆ ಇರುತ್ತ ನ್ಯಾಯ ಕಾನರ ಕಗಳು ಕಾಯಗೆಂಬರುವಂತೆ ಕಷ್ಟಗಳು ಎಲ್ಲವನ್ನು ಬಿಡಿಸಿ ಉಪಾಯದೆಂಬರವನ್ನು ಬೆರೆಸುವಗೆ ಶಿವಗೆ ಲೋಕ ದೈವದ ಸಂವಿಧಾನಾಗೆ ಏಕತ್ವದನುಭವ ಸಾಕಾರ ಸುನಿಧಾರ ಮೂರ್ಯಗೆ ಮೋಗ ಅಂಧಕ ಬದಿರ ಅರಮರನು ತಳಮಳ ಕೊಡುವ ಜ್ಞಾನಿ ಸಮವಾದವರ ರಕ್ಷಿಸಗೆ ಶಿವಗೆ ಭಯವು ಎಂಬುವ ಪಾಶಮಿಂದಕ್ಕೆ ಭಕ್ತೆಂಬ ಸಲಹೆ ಭವತಿ ಹೋಗುವಂತವರ ತಿಳಿಯುವುದೇ ನಯ ವಿನಯ ವಿಶ್ವಾಸದೊಳಗಡೆ ಮಯ ಜ್ಞಾನ ಬೆಳಕಿನ ಜಯವೆಂಬ ವೈರಾಗ್ಯ ಕೊಡುಗೆಯಗೆ ಶಿವಗೆ ಹರವು ಮರವಿಯೊಳಿರುವ ನಾವರನ ತೋರಿಸಿ ಧರಣಿಯಲ್ಲಿರುತ್ತ ನಂಬಿಕೆ ವಿವರ ನಾಟುವೆಯೋ ಧೈರ್ಯ ಪರಯುಕ್ತ ಬಹುಪರೆ ಕೊರತೆ ಗೆಲುವಂತೆ ಕೇಳಿಪದೆ ಮೇದಿನಿಯಲ್ವರಹ ಪುರದೊಳಗೆ ನೆರವಂತ ಮಹಿಮಗೆ ಸಾಧು ಜನಸಭೆಯಲ್ಲಿ ಇರುತ್ತದೆ ವಾದ ಮತ ಭೇದಗಳ ಲಯಗೊಳಿಸಿ ಮುಗಳಿಂದ ಭಕ್ತರ ಸದಾ ಕಾಲದ ಕೊರೆವ ಗುರು ಶಿವಗೆ ಹರಗೆ ಆರತಿಯ ಬೆಳಗಿನ ದೇವನಿಗೆ ಪರಮಾರ್ಥ ತತ್ವ ಸಾರವನ್ನು ಬೋಧಿಸುವ ಗುರುವರಗೆ ಶಿವಗೆ ಮಂಗಳಂ ಮಹಾದೇಶ್ವರ್ಯಂ ಮಂಗಳಂ ಪರಮ ಸಂಪದಂ ಮಂಗಳಂ ಭಗವನ ದೂರಂ ಮಂಗಳಂ ಮಂಗಳಂ ಜೀವನ ಸಂಕಲ್ಪಂ ಮಂಗಳಂ ಮನೋರಂಜನಂ ಮಂಗಳಂ ಚಿತ್ತಸಿದ್ಧಿನಾಮ ಮಂಗಳಂ ಜಯತಂಗಳಂ ಮಂಗಳಂ ಗುರುದರ್ಶನಂ ಮಂಗಳಂ ಕರುಣವಾಯಿತು ಗುರುವರಾಯನೇ ಮನದ ಜಯಿಸುವ ಮರ್ಮ ಪರವನೇ ಕರ್ಮನದ ಬೆಲವಂತ ಪೀಠವಾದೊಳಿದೆ ನಿಶ್ಚಯ ನರಳಿ ಜನರೇ ಜೈ ಶ್ರೀ ಸದ್ಗುರುನಾಥ ನಮೋ
సద్గురునాథ నమో నమః. లోపలికి